అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని కంఠస్వాక్యాలు నేర్చుకున్నాం. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడేండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. నీతి మార్గంలో జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీ ఎల్ల కృప చూపుచున్నాను. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. నా ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవు. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేదను. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంస గుండె మీకు ఇచ్చేదను. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా నుండును. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం. ఆయన సెలవలేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనం. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం. 6 బాధల నుండి నేను నిన్ను విడిపించి 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తలగదు. యోబు 5వ అధ్యాయం 19వ వచనం. అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నాం. శరీరమును బట్టి క్రీస్తు వీళ్ళు పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరం స్తోత్రాహుడయ్యుండెను. రోమా 9:5. నీతి మార్గం నందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 12:28. ఆకాశమును దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచుచున్నది. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. ఇన్నిసార్లు గద్దించిన లోబడించు మరలా తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీ ఎడల నిత్యము కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. నీ మందిరంలో ఒక దినము గడువుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు దేవుడి వాక్యాలు మనం కొన్ని చెప్పుకోబోతున్నాం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. రోమా 9వ అధ్యాయం 5వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరియు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 54వ అధ్యాయం 10వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం. ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. ప్రసంగి 2వ అధ్యాయం 25వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనం.